ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వభూతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి మిథున రాశి. ఆగస్టు నెల 2026 ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళు జీవిత యోగము, స్థాన యోగము, మరి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎంతో విధంగా పోరాటం చేస్తుంటారు. ఎంత పోరాటం చేసినా ఏదో ఒక సమస్యల వల్ల ఇలా ఇరికిపోతుంటారు. మరి కుటుంబంలో ఎవరి నుంచో ఒకరి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఆ సమస్యల వల్ల ఇల్లు కుటుంబమే కొంచెం దూరం అయిపోతుంటారు, పటాపంచలు అయిపోతుంటారు. మరి అలాంటి సమస్యలతో ఎంతో మంది సతమతం అయ్యే వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. అన్ని కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్నిటిని మనం వదిలేయాలి. మనం చేయాల్సిన కార్యక్రమాలని కొన్ని పట్టాల్సిన పట్టుకోవాలి, వదలాల్సినవి వదలాలి. మరి ఆ విధంగా మరి ఈ మిథున రాశి వాళ్ళకి స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట చక్రం తిరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి అది ఎందువల్ల అంటే అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం అనేది ఆ స్త్రీ నుంచే వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే వీళ్ళు ఏ ఉద్యోగం లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఆ స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది చాలా వరకు రాబోతుంది. మరి వీళ్ళు ఊహించిన అదృష్ట స్థానంలోకి కూర్చోబోతున్నారు. మరి మెయిన్గా విద్యారంగంలో మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన మంచిగా సాధించేస్తారు, పర్వాలేదు. కానీ ఎంత విద్య పూర్తి చేసినా కూడా ఉద్యోగ సమస్య గాడికి రాగానే బ్రేక్ అయిపోతుంటారు. ఏమవుతుందంటే వీళ్ళు కష్టపడి చదివిన చదువు పూర్తయిపోయేంత వరకు చేసిన తర్వాత ఉద్యోగం ఏదో ఒక విధంగా వచ్చే మూమెంట్లో వీళ్ళు మైండ్లో అనుకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆటోమేటిక్గా మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరతారు. చేరిన దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అనుకున్న దాన్ని మిస్ అవుతారు. ఇది కొన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళకి మనసులో ఒక బాధాకరమైన సమస్యలు అనేది ఏర్పడుతుంటాయి. అరే నేను ఫలాన్ని చేయాలనుకున్నాను, దాన్ని చేయకోకుండా దీన్ని చేస్తున్నాను,
ఏమిటా అని మనసులో బాధపడుతుంటారు. ఎందువల్ల అంటే అప్పుడు మీ మీద కొన్ని కేతు గ్రహాలు కొన్ని కూడుకుంటాయి. కేతు గ్రహాలు అనగా మీకు మైండ్ని డివైడ్ చేస్తుంటాయి. మీ మనసుని, ఆలోచనని, ఐడియాలని ప్రశాంతత ఉండలేదు. మీ మనసులో ఒకటి అనుకుంటారు, ఇంకో పని చేస్తుంటారు. ఒక్కొక్క టైంలో ఒక వస్తువులు ఒక దుక్కున పెట్టుకుంటారు, ఒక దుక్కున దొలాడుతుంటారు. అదేమిటి? జ్ఞాపకం తగ్గిన దానివల్ల అని చాలా మంది అనుకుంటుంటారు. జ్ఞాపకం తగ్గిన దానివల్ల ఈ గ్రహాలు కూర్చునే దానివల్ల కూడా మనసుకు ఎదురవుతుంటాయి. మనసుకి తొందరపాటు ఎంత ఇబ్బందికరమైన సమస్య తెలుసా? తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రాణ నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఆ తొందరపాటుని తగ్గించుకొని నిదాన పండితుకైతే వీళ్ళ జీవితంలో వీళ్ళు గొప్పవాళ్ళు, కుబేరులు అవుతారు, కోట్లు కోట్లు సంపాదిస్తారు, అనుకున్న కార్యక్రమాలని ముందుకు తేగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సమస్యలు, కుటుంబ సమస్యలు, తర్వాత వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే ఫీల్డ్లో కానీ, చేసే ఉద్యోగంలో కానీ వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా అయిపోతుంటారు. వస్తుంటాయి కానీ డబ్బులు నిలబడవు. ఎంత సంపాదించినా కూడా అవి ఖర్చు అయిపోతుంటాయి. చూసే వాళ్ళ వరకు బాగుండవు 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 అని అనుకుంటుంటారు. కానీ ఏది మీకు నిలబడకోకుండా అయిపోతుంటుంది. చెడమ తీరుకుండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. చూసే వాళ్ళ వరకు బాగున్నారు బాగున్నారని మీ మీద ఆ ప్రజా దిష్టి వల్ల మీరు ఏ ప్రయత్నం అనుకున్నా కూడా సక్సెస్ కాకుండా అయిపోతుంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాము. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరు మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.